హాయ్ అండి, నేను ఈ వీడియోలో గరం మసాలా ఎలా చేయాలో చూపించబోతున్నాను. అందరికీ తెలుసు గరం మసాలా ఎలా చేయాలన్నది, బట్ నా స్టైల్లో ఎలా అన్నది చూపిస్తున్నాను. తప్పకుండా చూడండి. మంచి అరోమాని ఇస్తుంది. బయట మసాలా కంటే కూడా ఇంట్లో చేసుకునేది చాలా మంచి అరోమా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ధనియాలు తీసుకున్నాను. 250 గ్రామ్స్ ధనియాలు. చిన్న బౌల్తో అయితే కనుక 2 బౌల్స్ వస్తుందన్నమాట. దీంట్లోకి జీలకర్ర ఒక 1 బౌల్ జీలకర్ర తీసుకున్నాను. తర్వాత చెక్క ఒక 10 పీసెస్ చిన్న చిన్నవి తీసుకున్నామండి. తర్వాత లవంగాలు ఒక 20 నుండి 25 వరకు తీసుకున్నాను. స్పైస్ని బట్టి వేసుకోవాలండి. సో స్పైస్ ఎక్కువగా తినే వాళ్ళైతే 20 వరకు వేసుకోవచ్చు, బట్ తక్కువ కావాలి అనుకుంటే కనుక 15 వేసుకోండి. తర్వాత యాలకులు కూడా ఒక 20 వేసుకున్నాం అనమాట. వీటిని దోరగా వేయించాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. మీడియం కానీ హై కానీ పెట్టేస్తే అది తొందరగా వేగిపోతాయి కానీ మంచి ఫ్లేవర్ని ఇవ్వవు అనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. ఇవి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కూల్ అవ్వాలండి. కూల్ అయ్యాక దీన్ని మిక్సీ పట్టేసుకోవడమే. అంతే అండి, ఎంతో మంచి అరోమానిచ్చే మసాలా రెడీ అయిపోయింది. ఈ గరం మసాలా మనం ఏ కర్రీస్లో అయినా వేసుకోవచ్చండి. నాన్ వెజ్లోనే కాకుండా మామూలు కర్రీస్లో కూడా, వెజ్ కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఒక చిన్న పావు స్పూన్ వేసుకుంటే చాలండి, కర్రీ మొత్తం ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.